ఇటువంటి హృదయానికి మనం ఏ ప్రకారంగా వాక్శక్తితోని వర్ణించడం చాలా అతి కఠినం. వెళ్తూ శబరి అందరూ పురుషులు, సన్యాసులు, మహాత్ములు, సాధువులు, వీళ్ళ మధ్యన నేను స్త్రీగా ఉండి వీళ్ళ భజన సాధనానికి నేను ఆటంకం అవుతానేమో, ఏ పూర్వజన్మలోని సాధువుల తాలూకు సాంగత్యం కావాలని చెప్పేసి కోరుకున్నారో ఆ సాధువులు కుటీరం చూసి వీళ్ళ సాధనానికి భజనానికి నేనేమో ఆటంకం అవుతానేమో అని దాగున్నారు. అలోకమైన చింతాధార. వాస్తవంగా ఎవరైతే ఇంద్రియ సుఖము, వాళ్ళు నిజ సుఖము, ఈ శారీరక సుఖముకి ఎంతో పరహు ఆత్మసుఖం. దీనికి శారీరక సుఖంతో, మానసిక సుఖంతో, లేదంటే ఇంద్రియ సుఖంతో దీనికి తోక వేయలేం, దీనికి కంపారిజన్ చేయలేం. ఒకవేళ ఇంద్రియ సుఖమే, మానసిక సుఖమే, లేకపోతే శారీరక సుఖం ఎక్కువ అయితే భక్తులు ఎందుకు విడిచిపెట్టేస్తారు అటువంటి సుఖాన్ని? ఆ దివ్య సుఖం ఏం పొందుతున్నారు భగవంతుడితోనే వాళ్ళు? ఇటువంటి సుఖానికి అసలు తలుచుకోకుంటున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. అంటే అది ఖచ్చితంగాను అలోకమైన సుఖం, దివ్యమైన సుఖం. ప్రభుపాదులు ఎప్పుడు అంటుంటారు, మీరు లోయర్ టేస్ట్ని విడిచిపెట్టాలంటే హైయర్ టేస్ట్ చేయాలి. హైయర్ టేస్ట్ ఎప్పుడైతే మీరు చేశారో ఆటోమేటిక్ లోయర్ టేస్ట్ మీరు ఆటోమేటిక్ విడిచిపెట్టేస్తారు. మీరు విడిచిపెట్టడానికి సాధన చేయడం అవసరం లేదు.